అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ, పండగ ఎలా జరిగిందండి? ఊరికి ఎంతమంది వెళ్ళారు? ఇంట్లోనే ఎంతమంది జరుపుకున్నారు? జరుపుకోలేని వాళ్ళు ఎంతమంది? సో ఇలా మీ డీటెయిల్స్ అయితే మీకు ఓపిక ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే నాతో షేర్ చేయండి. ఇదైతే నా భోగి పండగ రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ 3:30 to 4 o'clockకి స్టార్ట్ అయిందనుకోండి. అండ్ ఫస్ట్ అయితే మన ఫ్యామిలీ మెంబర్స్కి ఒక విషయాన్ని నా మనసులో ఉన్నది పంచుకోవాలనుకుంటున్నానండి. నేను ఏదైనా పూజలు కావచ్చు, ఫెస్టివల్స్ కావచ్చు, లేకపోతే నా టైం మేనేజ్మెంట్ కావచ్చు, సో కొన్ని అందిద్దాము ఒకదాని తర్వాత ఒకటి వ్లాగ్స్ రూపంలో అనుకుంటూ ఉన్నాను. అయితే నాకు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతిదీ షూట్ చేయడం అనేది మర్చిపోతున్నాను, అలవాటు లేని పని కాబట్టి. సో కొన్ని మెయిన్ విజువల్స్ని యాడ్ చేస్తూ నేను విషయాలు అయితే చెప్తూ ఉన్నానన్నమాట. సో నెమ్మదిగా అలవాటు కావాలి. వ్లాగ్స్ అనేవి చాలా టఫ్ జాబ్ అనిపిస్తుందండి. ఒక పూజ, ఒక టూర్ గురించి బాగా వివరించవచ్చు, కానీ రోజు లేచినప్పటి నుంచి పడుకునే వరకు అందించడం అనేది నాకైతే ఏదో టఫ్ జాబ్ లాగా అనిపిస్తోంది. బట్ ఏది కష్టం కాదు కదా ప్రయత్నిస్తే. సో వ్లాగ్స్ కూడా ఎలా అందిస్తాను, నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది ఒక్కొక్కటి అయితే తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తాను. ఇది భోగి వ్లాగ్. భోగికి సంక్రాంతికి కలిపి ఒకటేసారి ముగ్గు వేసేస్తున్నాను. 2 సార్లు వేసే టైము 2 కూడా లేవన్నమాట. సరే అని చెప్పేసి భోగి మార్నింగ్ వేస్తున్నటువంటి ముగ్గు ఎప్పుడు కూడా సంక్రాంతి థీమ్ ఉంటుంది కదా, అలా లాస్ట్ ఒక 2 yearsగా వేస్తున్నాను. బట్ ఎక్కడ పెడితే అక్కడే ఆ ముగ్గులు చూసి బోర్ కొట్టిందండి నాకు. సరే అని చెప్పి ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్, గూగుల్ ఇలా మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా సోషల్ ప్లాట్ఫామ్స్లో, అలా నాకు ఒక ముగ్గు నచ్చి దాన్ని సేవ్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ కలర్స్ కొనుక్కొని తెచ్చుకున్నాను అనమాట. సో ఆ ముగ్గు అయితే వేస్తున్నాను ఇక్కడ. ముగ్గు వేస్తున్నంతసేపు మన 90s కిడ్స్ ఎవరైనా మీలో ఉంటే ఖచ్చితంగా ఆ జ్ఞాపకాలే గుర్తొస్తూ ఉంటాయి. ఇదే మా ఇంటి దగ్గర ముగ్గు వేస్తే ఎంతమంది సాయం చేస్తారు, నేను ముగ్గేస్తూ ఉంటే ఒకరు రంగులు దిద్దుతారు, సైడ్ బార్డర్ వేస్తూ ఉంటే ఇంకొకరు రంగులు దిద్దుతారు, లేదా మన ఇంట్లోనే మన చెల్లో మన అమ్మో, చిన్నప్పుడైతే మా అమ్మగారు ముగ్గు వేసేసేవారు, నేను మా చెల్లి ఇద్దరం కలిసి కలర్స్ ఫిల్ చేసేవాళ్ళం అనమాట. సో ఇలా అండ్ అదంతా అయ్యేసరికి రాత్రి 12-1 గంట అలా అయ్యేది, 10 గంటలకు మొదలు పెడితే. సేమ్ మీకు ఇలాంటివి ఉంటాయి అనుకోండి జ్ఞాపకాలు. ఇంకా ఆ టైంలో అనమాట మన స్ట్రీట్లో మనకన్నా ఎవరైనా బాగా వేశారా, ఓసారి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి అమ్మతోటి చెల్లితోటి కలిసి అలా వెళ్ళి తిరిగి వచ్చి ఎవరో మనకంటే బాగా వేయలేదులే, మనమే బాగా వేసుకున్నాం అని ఒకటి, అరే ఈ ముగ్గేసి ఉంటే భలే ఉండేదే అనుకున్నాను, మళ్ళీ ఇదే ముగ్గేసాను, సరే నెక్స్ట్ ఇయర్ వేద్దాంలే, లేకపోతే భోగి అయి ఉంటే రేపు వేసేద్దాం సంక్రాంతికి అని అనుకొని ఓపిక లేక మళ్ళీ అమ్మకి అప్పచెప్పేసిన వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. పెళ్ళి కాకముందు వరకు ఫెస్టివల్ ఎంజాయ్మెంట్ అనేది డిఫరెంట్ అండి. పెళ్ళి కాకముందు అనే కన్నా కూడా జాబ్స్ రాకముందు వరకు కూడా ఒక ఇంటర్ ఫేజ్ 15-16 years వరకు మాత్రమే ఎంజాయ్మెంట్ మూడ్ అనుకోవచ్చు. ప్రతిదీ ఏ ఫెస్టివల్ అయినా, చదువు అనేది ఒక పెద్ద టాస్క్ లాగా అనిపించిన లైఫ్లో గోల్స్ లాంటివి ఉన్నా ఏ ఫెస్టివల్నైనా బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం, అందరితో కలిసి చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు కూడా చేసుకుంటున్నాము అంటే నా మనసులో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా చెప్పాలంటే పని తప్ప ఏముంటుంది చెప్పండి. పండగ వస్తోంది అనగా వారం 10 రోజుల ముందు నుంచి అన్నీ దులుపుకోవడాలు, ఎంత నీట్గా పెట్టుకుంటున్నా పండగ అనేసరికి ఇంకా డీప్గా వెళ్ళాలి, ఇంకాస్త నీట్గా పెట్టుకోవాలి అనే తపన. ఇంకా పండగ వచ్చింది అంటే ముందు రోజు సరుకులు తెచ్చుకోవడం, కావాల్సినవన్నీ చేర్చి పెట్టుకోవడం. మావంటే ముగ్గురమే కాబట్టి సరిపోయింది. అదే ఉమ్మడి ఫ్యామిలీస్ అయితే, లేదా మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే పాప అమ్మ కావచ్చు, మన అత్తయ్య గారు కావచ్చు, మన కోసం ఎన్ని చేర్చి పెడతారు. అప్పటి వరకు వాళ్ళు మనలాగే ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, కోడళ్ళు, కొడుకులు, లేకపోతే కూతుర్లు, అల్లుళ్ళు వచ్చారు అనేసరికి వాళ్ళ స్ట్రెయిన్ అంతా పక్కన పెట్టేసి ఇంకా బాగా ఉండాలి, ఇంకా రకాలు ఉండాలి అని చెప్పి మన కోసం ఎంతో త్యాగం చేస్తూ ఉంటారు. మనం వచ్చి ఉన్న 2 రోజులే ఆనందపడిపోతూ ఉంటారు, ఎంత సంతోషంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. వీళ్ళకి ఇంకా ఏం పెట్టగలం అని చిన్న పిల్లల్లాగా మనల్ని చూసుకొని పంపిస్తూ ఉంటారు. అదే ఇలా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే ఏం చేస్తాం, లేచినప్పటి నుంచి పడుకునే వరకు టైం మేనేజ్మెంట్, ఆఫీస్కి వెళ్ళాలి. అండ్ నా ప్రొఫెషన్ వైజ్ తీసుకుంటే నాకు సెలవులనే ఉండవు. సంక్రాంతి అవ్వనండి, భోగి అవ్వనండి, దీపావళి అవ్వనండి, దసరా అవ్వనండి, సెలవులనే ఉండవన్నమాట. ఎందుకంటే నాది జర్నలిజం ఫీల్డ్ కదా. సో నేనైతే ఆఫీస్కి 12 o'clockకి వెళ్ళాలి ఇవాళ. మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్
ఇల్లంతా ఊడ్చేసి తడిగుడ్డ పెట్టేసుకొని నేను లేవడమే ఫస్ట్ బాత్రూంలోకి వెళ్ళిపోతానండి. గీజర్ స్విచ్ వేసుకొని ఫస్ట్ స్నానం చేసేసి బయటకు వచ్చేస్తానమాట. డ్రెస్ వేసేసుకొని ఇంకా ఆ తర్వాత ఇల్లంతా ఊడ్చేసుకొని తడిగుడ్డ పెట్టేస్తాను. ఇది ఎప్పుడు ఇలాగే జరుగుతుందని చెప్పను, నెక్స్ట్ డే నా డ్యూటీని బట్టి బేస్ అయి ఉంటుందన్నమాట నా ప్లానింగ్ అనేది. సో పొద్దున్న లేచాక ఫస్ట్ ఆ 2 క్లీనింగ్ చేసేసుకున్న తర్వాత ముగ్గు వేశాను. ముగ్గు వేయడానికి ఆల్మోస్ట్ 3 hours పట్టిందనమాట. నేను ముగ్గు దగ్గర నుంచి లేవడమే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత వచ్చి ముందు రోజే దోసల పిండి రుబ్బుకొని పెట్టుకున్నాను. సో చాలామందికి సంప్రదాయం ఉంటుంది భోగి రోజున దోశలు తినాలి అని చెప్పి. ఎంతమందికి ఉంటుందో తెలియదు కానీ రాయలసీమ వైపు భోగి నాడు దోశలు వేసుకొని తింటారు. రోజు తినే టిఫినే అనుకోండి, అయినా కూడా ఆ రోజు స్పెషల్ అనమాట. ఏది తగ్గకూడదు అని అనిపించింది. పండగ లోటు ఏది ఉండకూడదు అని చెప్పి మనం ఆడవాళ్ళని కోరుకుంటాము. వాళ్ళు తినేదే చెయ్యాలి అని కూడా పరితపిస్తూ ఉంటాము. నా వరకు పిండి వంటలు ఏం చేయనండి. మా ఇంట్లో మా వాళ్ళు ఇద్దరూ తినరు. అయితే గీతే తిన్నారు అంటే కారాలు అని రాయలసీమ వైపు అంటారు, మా ఆంధ్ర వైపు జంతికలు అంటారు, అదొక్కటే తింటారు. సో ఇప్పుడు వాళ్ళు తినే దానికోసం నేను చేయని అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కొని తెచ్చేస్తూ ఉంటానన్నమాట. సో ఎప్పుడైనా ఇంట్లో ఉండే సందర్భం వచ్చినప్పుడు అవి కూడా చెయ్యగలను అనే కాన్ఫిడెన్స్ ఉంది. సో ఆ టైం వచ్చినప్పుడు అది కూడా ఎంజాయ్ చేద్దాం. అలా మొత్తానికి దోశలు వేసేసి ఇండస్ వ్యాలీది మొన్న స్ట్రెయినర్ తీసుకున్నాను కదా, అది ఎలా వర్క్ చేస్తుందో వీడియో పెడదామని జస్ట్ మీకు చూపించాను అనమాట. అన్నం వార్చుకొని వండుకునే వాళ్ళకి ఆ గిన్నె చాలా బాగుంటుంది. లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను చూడండి. అండ్ ఇండస్ వ్యాలీలో ఇప్పుడు 70% వరకు డిస్కౌంట్ నడుస్తోందండి. యూటిలైజ్ చేసుకోండి. ఎవరైనా గిన్నెలు కొనాలి అనుకున్నా, లేదా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అలాగే గృహప్రవేశం సీజన్ కదా, పాతవన్నీ తీసేసి కొత్తగా చేర్చాలి అనుకున్నా, ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్లో ఇవ్వాలన్నా పొంగల్ ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి కింద ఇచ్చిన లింక్ త్రూ వెళ్ళండి. నా డిస్కౌంట్ కోడ్ సంతు అని వాడితే మీకు మళ్ళీ ఎక్స్ట్రాగా 12% డిస్కౌంట్ వస్తుంది. జస్ట్ మీతో చెప్తున్నాను, ఇదేం ఇప్పుడు ప్రమోషనల్ కాదు, ఇందులో మెన్షన్ చేస్తున్నాను అంతే అనమాట, మీకు ఉపయోగపడుతుందని. సరే భోగి పండుగ అన్నావు, భోగి మంట ఇది సంతోషి అనుకుంటారేమో. మా ఊరు వెళ్ళుంటే భోగి మంట వీధికి ఒకటి కనిపించేదేమో. ఇక్కడైతే మా వీధిలో అసలు వెయ్యను కూడా వేయలేదు. రోడ్లన్నీ తవ్వి పడేశారు. ఇప్పుడు నేను ఆ రోడ్లు దాటి ఎన్ని కిలోమీటర్లు ఆ భోగి మంట కోసం వెళ్లాల్సి వస్తుందో ఏమో అని చెప్పేసి అందులో పొద్దున్నే 4 గంటలకే లేచినా కూడా వెళ్ళాలంటే భయం వేసి ఇంకెందుకులే అని లైట్ తీసుకున్నాను. ఇంకా సాయంత్రం ఆఫీస్ నుంచి కంప్లీట్ చేసుకుని వచ్చాక అమ్మ దగ్గరకు వెళితే అమ్మ దగ్గరే నాకు ఇప్పుడు నా పుట్టిల్లు ఎలాగో ఇక్కడికి వచ్చేసరికి అమ్మ నన్ను ఏంటో చాలా చక్కనైన చూపుతో రా తల్లి వచ్చావా అని చెప్పినట్టుగా అమ్మకి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి అమ్మ చిరునవ్వును చూసి ఇదే ఇక్కడ ఉండేటువంటి భక్తజనం ఎవరైతే సందడిగా ఉంటూ ఉంటారో, ఆ రోజు పౌర్ణమి కూడా కదా, అండ్ భోగి పళ్ళు కూడా టెంపుల్లో చిన్నపిల్లలందరికీ పోస్తున్నారు. ఆప్యాయంగా పిలుస్తారు, పలకరిస్తారు టెంపుల్లో ఉండే వాళ్ళంతా. అందుకే నాకు ఈ టెంపుల్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. వచ్చిన తర్వాత ఇంకా నేను ఆఫీస్లో కాస్ట్యూమ్స్ అవి మార్చి అలసిపోతాను కదండి. మళ్ళీ చీర కట్టడం కానీ, స్పెషల్గా ఫెస్టివల్ కోసం రెడీ అవ్వడం కానీ, మేకప్ లేచినప్పటి నుంచి నిద్ర ఉండక ఇంట్లో స్ట్రెయిన్ అయిపోయి ఉంటాం కదా పండగల కోసం. దానివల్ల ఏంటంటే రెడీ అవ్వాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. జస్ట్ స్నానం చేసేసి గుడికి వచ్చేస్తానంటే నార్మల్ బట్టలు వేసుకొని వచ్చేస్తాను అంతేను. ఇంకా అమ్మని చూసి అక్కడే గొబ్బెమ్మలు పెట్టి ఉంటే అవి కూడా చూసి దండం పెట్టుకున్నాను. గొబ్బెమ్మలు ఆడారు. ఆ తర్వాత పిల్లలందరికీ భోగి పళ్ళు పోసారనమాట. మనకి భోగి పండుగ రోజునే పౌర్ణమి, సోమవారం 2 కలిసి వచ్చాయి కదా, చాలా విశేషమైన పర్వదినం. ఇంకా పండగ కదా అని చెప్పేసి పూజ గదిలోనే నేను దండం పెట్టుకున్నానండి దేవుడికి. పూజ గదిలోనే నా పౌర్ణమి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. అసలు యాక్చువల్లీ నిజంగా చెప్పాలి అంటే నేను ఈసారి ద్వాదశ పౌర్ణమి వ్రతం అంత పర్ఫెక్ట్గా చేయలేదండి. చాలా మంత్స్ స్కిప్ అయిపోయింది. సో నెక్స్ట్ మాఘమాసం నుంచి పర్ఫెక్ట్గా చేయాలి అనేటువంటిది సంకల్పం అనమాట, నెక్స్ట్ మంత్ నుంచే. సో స్టార్ట్ చేసి ఎవ్రీ పౌర్ణమి ఒక 12 పౌర్ణమిలు చెయ్యాలి ఖచ్చితంగా, ఈసారి మిస్ అవ్వకుండా, నాకు వచ్చే ఆటంకం తప్ప అని చెప్పి అమ్మతో చెప్పుకున్నాను అనమాట. నిజంగా మన మనసులో ఏదైనా అనుకుంటే ఆ అమ్మ తప్పకుండా తీర్చేస్తుందండి. అంటే ఆ వెలితి అనేది ఖచ్చితంగా అది లేకుండా చేస్తుందన్నమాట. అది నేను బాగా నమ్ముతాను. ఇక్కడికి వచ్చిన తర్వాత హోమం జరుగుతూ ఉంది. మనం భోగి మంటలు వెనుకున్నటువంటి శాస్త్ర ప్రమాణం కూడా పొద్దున్నే లేచి చక్కగా అభ్యంగన స్నానాలు అవి చేసుకొని భోగి మంట కూడా హోమంతోనే సమానం అని చెప్తారు. అలా భోగి మంట చూడలేకపోయినా సాయంత్రం వచ్చేసరికి హోమాగ్నిని చూసిన తర్వాత అమ్మకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఇలా అయినా కూడా నాకు భోగి మంట దర్శనం జరిగిందమ్మా అని చెప్పి దండం పెట్టుకొని అక్కడ ఉండేటువంటి బొట్టు పెట్టుకున్న తర్వాత ఇంకా పిల్లలందరికీ భోగి పళ్ళు పోస్తూ ఉన్నారు. అమ్మ దగ్గరికి తీసుకువెళ్తారు. భోగి పళ్ళు అంటే మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, స్పెషల్ వీడియోనే చేద్దాం అనుకున్నాను ఈ ఇయర్.
అన్నీ ప్రిపేర్ చేద్దాం అనుకునేసరికి నాకు బండి లేకపోవడం, రోడ్లు వేయడం వల్ల మా చుట్టుపక్కల ఎక్కడికి కదలలేకపోయాను అనమాట. ఆ థింగ్స్ అన్నీ తెచ్చుకోవాలంటే కొంచెం మార్కెట్లోకి వెళ్ళాలి. మార్కెట్ ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో బైక్ తీసేటువంటి అవకాశం లేకపోవడం వల్ల ఈ వీడియో పెట్టలేకపోయాను. బట్ ఇది చిన్నతనం నుంచి మనందరికీ తెలిసినటువంటి సంప్రదాయమే. పువ్వులు, కాస్త చిల్లర, నాణాలు, రాగివైతే మంచిది. ఇప్పుడైతే అందరూ డబ్బులే వేస్తూ ఉన్నారు. సో కొంచెం చెరుకు ముక్కలు, పండ్లు, ఇవన్నీ పూల రెక్కలు అన్నీ కలిపేసి రొటేషన్ పద్ధతిలో అటు 3 సార్లు ఇటు 3 సార్లు దిష్టి తీసి చక్కగా వేస్తారు. అది అమ్మ దగ్గర ఫస్ట్ ఆ పళ్ళని చూపించి, అమ్మకి ఫస్ట్ భోగి పళ్ళు పోసిన తర్వాత ఒక గుప్పెడు, ఆ తర్వాత పిల్లలకు అమ్మ ఆశీర్వాదంగా తీసుకొచ్చి పోసారనమాట. అసలు అమ్మ సమక్షంలో చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ ఇళ్లల్లో చేసుకోవచ్చు, కానీ అమ్మ దగ్గర చేసుకోవాలని చెప్పి పేరెంట్స్తో సహా తాతలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు, అమ్మలు, నాన్నలు అందరూ రావడం చూడండి, నాకు భలే అనిపించింది అనమాట. ఇంకేముందండి, మన ఇంట్లో ఉన్నటువంటి ఫీలే. అక్కడేమో అమ్మ ఉంది, ఆ పక్కనేమో నాన్నగారు ఉన్నారు, ఇక్కడేమో మొత్తం బంధుగణం. ఇంకేం తక్కువైంది, ఇంట్లో పిండి వంటలు వండుకున్నాం. సో ఈ సిటీ లైఫ్స్లో ఏది మనకి కనిపిస్తే దాన్ని అడ్జస్ట్ అయ్యి ఆ పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మలుచుకొని పాజిటివ్ థింకింగ్తో వెళ్ళిపోవాలన్నమాట. ఇలా నాకు భోగి పండుగ అయితే చాలా బాగా అయిపోయింది అని అనిపించిందండి. ఇంతకీ భోగి స్పెషల్ ఏం చేశానంటే, పొద్దున్న వంట సేమియా పాయసం చేశాను, అలాగే పప్పు ఫ్రై చేశాను, ఒక పచ్చడి చేశాను, అంతేనండి. సో నెక్స్ట్ డే సంక్రాంతి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. పొద్దున్న గిన్నెలు తోమడం అవ్వలేదు, అన్నీ కలిపి అలాగే ఉండిపోయాయి. గుడి నుంచి వచ్చిన తర్వాత ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకొని నెక్స్ట్ సంక్రాంతి పండుగకి రెడీ అయిపోవాలి. అంటే ఏముంది, మళ్ళీ పొద్దున్నే లేవడం, మళ్ళీ ఇంకాస్త ఎక్స్ట్రా పని కోసం రెడీ అయిపోవాలి అనేదే నా మనసులో ఎగ్జాక్ట్ ఫీలింగ్ అనమాట. మీకు ఫెస్టివల్ అంటే ఇలాంటి ఫీలింగే ఉంటుందా, లేకపోతే అలా అనుకుంటే ఎలాగా, పాజిటివ్గానే వెళదాము, ఎంజాయ్ చేద్దాం ఉన్నదాన్ని అని అనుకుంటారా? కింద తప్పకుండా కామెంట్ చేయండి. నమస్తే, సంక్రాంతి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. కొనసాగాలని, పిల్లల యొక్క భవిష్యత్తులో విద్యారంగంలో, ఆయుర్వేదంలో, ఆరోగ్యంలో బాలారిష్ట దోషాలు పోయి సర్వదిష్టులు పోయి అద్భుతంగా వారు వృత్తి పొందాలి. అన్నింటిలో కూడా ఆయుర్వృత్తి, యశోవృత్తి, శ్రద్ధాభక్తి, విద్యాబుద్ధి, జ్ఞానసిద్ధి, అన్ని సిద్ధులు కలిసి రావాలని పెద్దల తల్లులు తమ పిల్లలకి భోగి పళ్ళు ఇంట్లో కోరుకోవడం పరిపాటి. అలాగని అమ్మవారికి కూడా ఇక్కడ మనం మకర సంక్రాంతి భోగి పండ్లను అమ్మవారికి పోయటం ఒక ఆచారంగా ఉంది. ఈ పండుగ లోపల పూర్తయింది. ఇప్పుడు పిల్లలందరికీ కూడా భోగి పళ్ళను దిష్టి తీసి ఎవరి తల్లులు వారు పోసినా సరే, ఎవరి పిల్లలకైనా ఏ తల్లులైనా పోయొచ్చు, చక్కగా ఆశీర్వాదం చేసి దిష్టి తీసిపోయే శుభం పోయాలి. మంగళం మొదలుపెట్టాలి.